నమస్కారం సార్. నమస్తే. సార్ అల్లు అరవింద్ గారి పైన చిరంజీవి గారు విరుచుకుపడ్డారు అని చెప్పేసి ఒక వార్త వైరల్ అవుతుంది సార్. మరి దీంట్లో నిజం ఎంత ఉందో లేదో తెలియదు కానీ ఆ థంబ్నెయిల్ తోటి అయితే ఆ టైటిల్స్ తోటి అయితే ఒక వార్త ప్రచారంలో ఉంది. అంటే దీనికి కారణం కూడా లేకపోదు. తండేల్ ఈవెంట్ లో దిల్ రాజు గారిని పొగుడుతూ ఆయన సంక్రాంతికి ఒక ఫ్లాప్ చూసారు, ఒక హిట్ చూసారని చెప్పేసి గేమ్ చేంజర్ ఉద్దేశించి చేసిన కామెంట్స్ అక్కడ సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్ క్రియేట్ చేస్తాం మనం చూసాం. మళ్ళీ ఇవాళ చిరుత కూడా ఫ్లాప్ అన్నట్టుగా ఆయన మాట్లాడేశారు. అది కూడా బిలో ఎవరెస్ట్ సినిమా, తర్వాత నమ్మకంతో మగధీర సినిమా చేస్తామని చెప్పేసి ఆయన కామెంట్ చేశారు. మళ్ళీ ఎందుకు ఈ విధంగా రామ్ చరణ్ గారి సినిమాల గురించి ఆయన తీస్తున్నారు, అన్ని ఫ్లాప్లు అని చెప్తున్నారు, చిరుత ఫ్లాప్ ఏంటి, అది హిట్ కదా అని చెప్పేసి ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఈ విధంగా వరుసగా రామ్ చరణ్ గారి సినిమాల గురించి మాట్లాడడం పట్ల చిరంజీవి గారు ఫైర్ అయ్యారని చెప్పేసి అని అంటున్నారు సార్. మరి దీంట్లో వాస్తవం ఎంత ఉంది, మీరేం చెప్తారు సార్? అంటే దిల్ రాజుతో మాట్లాడాడు ఆయన. దిల్ రాజుతో మాట్లాడుతూ సంక్రాంతికి బ్యాలెన్స్ అయింది అన్న టోన్లో చెప్పాడు ఆయన. అవును, ఒక ఫ్లాప్ వచ్చిందని బాధ లేకుండా పండగ సెలబ్రేట్ చేసుకునే విధంగా లాభాల బాట పట్టావు అన్న టోన్లో అన్నాడు తప్ప అదేదో రామ్ చరణ్ని వాంటెడ్గా అన్న మాట అయి ఉండదు. కానీ బిట్వీన్ ది లైన్స్ వెళ్ళి దాడి చేస్తున్నారు అరవింద్ మీద. లేకపోతే ఈ మెగా వర్సెస్ అల్లు అనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్ని లైవ్లో ఉంచడం కోసం జరుగుతున్నటువంటి ప్రయత్నంలో భాగంగా ఎవరు ఏం మాట్లాడినా దానిలో బిట్వీన్ ది లైన్స్ వెళ్ళి ట్రోల్ చేయటం అనేది వాళ్ళ ప్రోగ్రామ్గా మారిపోయింది అనుకోవాల్సి వస్తుంది. అంటే తప్పేముంది దానిలో? ఇప్పుడు అది సినిమా హిట్ అని చెప్పలేరు కదా, ఎవరు వాళ్ళే చెప్పలేరు కదా. నేరుగా సాక్షాత్తు రామ్ చరణే మీరు అనవసరంగా కలెక్షన్ రిపోర్ట్లు వేయొద్దు అని చెప్పి వాళ్ళు వేసిన మర్నాడు దాని మీద ట్రోల్ జరుగుతుండగానే చెప్పాడు కదా, వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాడు కదా. అలాంటి సందర్భంలో మరి ఆయన సినిమాని బ్యాడ్గా మాట్లాడినట్టుగా తీసుకున్నారా ఎవరైనా? లేదు కదా. అందుకని ఫ్లాప్ అయింది అనే విషయం చెప్పాడు ఆయన. దాని గురించి ఆయన్ని ట్రోల్ చేశారు టార్గెట్ చేసి. సరే, ఆ ట్రోల్కి కూడా వాళ్ళు ఏమీ స్పందించలేదు, వదిలేశారు. సరే, ఏదో జరుగుతుంది, జరగని. ఈ సమయంలో నిజానికి ఆయన ఈ రెండు కుటుంబాల మధ్య స్పర్ధ, అల్లు వర్సెస్ మెగా అనేటువంటి స్ప్లిట్ని కొంత డైల్యూట్ చేయడానికి ఒక ప్రయత్నంగా, అది అప్ కంట్రీ ఛానల్ వాళ్ళు ఎవరో అడిగారు ఆ ప్రశ్న, మగధీర గురించి మాట్లాడమని. ఆ సందర్భంగా ఆయన చెప్పింది ఏంటంటే, యాక్చువల్ సెన్స్లో తీసుకుంటే రామ్ చరణ్కి మొదటి సినిమా రిలీజ్ అయింది, ఒక మేరకు విజయం సాధించింది ఆ సినిమా. కాకపోతే అది అతని స్ట్రైచర్కి చాలదు. చిరంజీవి గారి కొడుకు అనేటువంటి స్ట్రైచర్కి చాలేంత విజయం కాదు. కానీ విజయవంతమైన సినిమానే. అలాంటి సినిమా కావాలి అనే ఉద్దేశంతో రోలో రెండో నిర్మాతగా తానున్నట్టుగా చెప్పుకున్నాడు. రెండో ప్రొడ్యూసర్ని నేను కాబట్టి కొంచెం కాన్షియస్గా దాన్ని మించిన, అంటే ఒక ఇలా తీయాలి సినిమా అంటే అనే లెవెల్ సినిమా ఒకటి చేయాలి ఇతనితో అని డిసైడ్ అయ్యాను. ఖర్చుకి వెనుకాడకుండా చేయాలి అని డిసైడ్ అయ్యాను. ఆ సందర్భంగా రాజమౌళిని ఎందుకు అప్రోచ్ అయ్యారన్న దగ్గర మొదలైంది చర్చ. అలా అప్రోచ్ అయ్యానని చెప్పాడు ఆయన. కానీ చిరుత సినిమా రిలీజ్కి ముందు రోజు ప్రసాద్ ఐమాక్స్లో అన్ని స్క్రీన్స్ సినిమా వాళ్ళతోనే నింపి ఆ సినిమా వేసి చూపించారు. ఆ సందర్భంగా బయటకు వచ్చిన ప్రతి వాళ్ళు మాట్లాడారు. ఎలా అనిపించాడు రామ్ చరణ్ అనేది ప్రతి సినిమా ప్రముఖుడితోనూ మాట్లాడించారు. అందులో రాజమౌళి కూడా మాట్లాడుతూ, నాకు ఒక ప్రాజెక్ట్ ఉంది నా బ్రెయిన్లో, దానికి ఇతను సెట్ అవుతాడని అనిపిస్తోంది అనే మాట అన్నాడు ఆ రోజు. అన్నప్పుడు ఆయన ఉద్దేశం ఏంటి? రాజమౌళి ఉద్దేశం అప్పుడే ఆయనకి తన మార్కెట్ విస్తరణ ప్రోగ్రామ్ ఆయన బ్రెయిన్లో రన్ అవుతోంది. ఈ మార్కెట్ విస్తరణ అనేటువంటిది ఆయన కోరిక. సో మార్కెట్ విస్తరణకి పెద్ద సినిమా తీయాలి. ఆ పెద్ద సినిమా హ్యాండిల్ చేయగలిగిన కెపాసిటీ నాకు ఉంది అని చెప్పుకోవడానికి ఒక పాస్పోర్ట్ సినిమా కావాలి. ఆ పాస్పోర్ట్ సినిమా ఎవరు దొరుకుతారా అని తిరుగుతున్నాడు ఆయన. చూస్తున్న టైంలో ఈ అవకాశం వచ్చింది. ఏది? అరవింద్ గారు రామ్ చరణ్ కాంబినేషన్. సో అక్కడ ఈయన ఎంటర్ అయ్యాడు. ఈయనతో సినిమా చేస్తే అది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది, అల్లుడి సినిమా హిట్ అవుతుందనే ఉద్దేశం అంతకుమించి ఏం లేదు ఆయన. అంతకుమించి ఏదో బ్యాట్ చేయాలనే ప్రోగ్రాం కాదు. ఒక సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ ఇవ్వాలి అతనికి అనే ఉద్దేశంతోనే మగధీర చేశాడు. వీళ్ళకేమీ ప్రోగ్రామ్స్ లేవు, కానీ రాజమౌళికి ప్రోగ్రాం ఉంది సినిమా ద్వారా. అదే రాజమౌళి
అంటే ఆ పాస్పోర్ట్ చూపించి ఇంత పెద్ద కథలు హ్యాండిల్ చేయగలడు ఎత్తున అనే కాన్ఫిడెన్స్ ఇండస్ట్రీకి ఇచ్చాడు మగధీర ద్వారా. ఇచ్చిన తర్వాత దాని ప్రాతిపదిక మీద ఆ పునాది మీదే బాహుబలి మొదలైంది. బాహుబలి అనే బిగ్ ప్రాజెక్ట్కి ఇతన్ని ఎలా నమ్మాలి ఇండస్ట్రీ, ఆ నమ్మకం కలిగించిన సినిమా మగధీర. సో మగధీరాకి రాజమౌళి జీవితంలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. అలాగే రామ్ చరణ్ జీవితంలో కూడా ఒక ప్రత్యేక స్థానం ఉంది. సేమ్ రాజమౌళి మళ్ళీ ఇన్ని గ్లోబల్ మార్కెట్లో తీసుకెళ్ళాడు ఇది రామ్ చరణ్. ఈ ప్రయాణానికి ప్రారంభ పడుగు వేసినటువంటి ప్రొడ్యూసరు అరవింద్. ఓకే, ఇప్పుడు ఆయన నెగిటివ్గా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఆయన జనరల్గా చెప్పాడు, ఎవరు కంపేర్ చేసినా ఇప్పుడు కలెక్షన్స్తో కంపేర్ చేసినా కానీ మగధీర కలెక్షన్స్ డెఫినెట్గా ఆ మొదటి సినిమా చిరుత కంటే బెటర్ కలెక్షన్స్. సో ఆయన అన్నమాట తప్పని ఎలా అంటాం, దాన్ని మించిన విజయం ఇవ్వాలి అని మేము అనుకున్నాం, ఇచ్చామన్నాడు ఆయన. అదే ఇచ్చారు కదా, అదే చెప్పాడు ఆయన. ఏది జరిగిందో అదే చెప్పాడు. ఆయన ఏమి రామ్ చరణ్ని రెడిక్యూల్ చేస్తూ మాట్లాడలేదు. ఇంకా చిరంజీవి పిలిచి మాత్రం ఏం మందలిస్తాడు ఇన్ని? చిరంజీవి గారు మందలించారా, లేకపోతే ఆయన అభిమానులు వెళ్ళి దాడి చేశారా, ఇవన్నీ కాదు కదా జరిగింది. ఆ నిజానికి ఒక చర్చ ఉంది, ఒక లీక్ ఇచ్చారు వాళ్ళు. గీతా ఆర్ట్స్లో రామ్ చరణ్తో మళ్ళీ ఆ స్థాయి సినిమా, పాన్ ఇండియా సినిమా ఒకటి చేయబోతున్నారు అనే వార్త కూడా ఒకటి సర్క్యులేట్ అయింది ఆ మధ్య. ఏది గేమ్ చేంజర్ రిలీజ్ టైంలోనే. ఇప్పుడు ఎవరు దాని గురించి మాట్లాడలేదు, కానీ అదొక వార్త ఉంది లైవ్లోనే. అందుకని ఆ రెండు కుటుంబాల మధ్య ఉన్నటువంటి గొడవని వాళ్ళు ఎప్పటికప్పుడు దాన్ని కంట్రోల్లోకి తీసుకురావాలని ప్రయత్నం చేయటం, ఆ ప్రయత్నంలో భాగంగానే మాట్లాడాడు ఈయన. మగధీర ప్రొడ్యూసర్ నేను అనే విషయం ఈ జనరేషన్కి ఒకసారి తిరిగి ముద్ర దలుచుకున్నాడు ఆయన, అంతే. అందుకోసం అది ఎందుకు వేసాడంటే ఈ వ్యూహంలో భాగం. ఏది మెగా వర్సెస్ అల్లు అనేటువంటి గొడవలో వాస్తవాలు లేవు అనేది ప్రపంచానికి అర్థం చేయించే ప్రయత్నంలో భాగంగానే జరిగింది. తీరా దీన్ని కూడా పట్టుకుని ట్రోల్ చేసేస్తున్నారు. అంటే ఒక బిగ్ ప్రాజెక్టు రామ్ చరణ్తో నెగిటివిటీ ఉన్న ప్రొడ్యూసర్ ఎలా చేస్తాడు అసలు? అది మినిమం కామన్ సెన్స్ కదా. ఒకవేళ రామ్ చరణ్ మీద నెగిటివ్ ఒపీనియన్సే అరవింద్ గారికి ఉండుంటే మగధీర సినిమా ఆయన కొడుకుతోనే చేసుకునేవాడుగా. ఆయన ఇది చూసి వాత పెట్టుకున్న సినిమా కదా, తర్వాత వచ్చిన సినిమా వాళ్ళ బ్యానర్లో బద్రీనాథ్ వినాయక్ డైరెక్షన్లో. అది మగధీర రేంజ్ సక్సెస్ అయితే సాధించలేకపోయింది కదా. కాబట్టి ఆ సినిమా నిర్మాతగా అతన్ని వీళ్ళు గౌరవించాలి. ఆయన ఏదో కంపారిటివ్గా మాట్లాడాడు. మగధీరకి చిరుతకి కంపారిటివ్గా, ఫైనాన్షియల్గా కంపారిటివ్గా మాట్లాడి అది పెద్ద హిట్ అనే మాట చెప్పాడు. అది తప్పని పట్టుకుంటే అలాగా? అరవింద్ గారు మాట్లాడిన దానిలో తప్పుందని నేనైతే అనుకోవడం లేదు. అనవసరమైన వివాదాలు రేపుతున్నారు. ఈ అనవసరమైన వివాదాలు రేపటం మానేస్తే ఈ అల్లు వర్సెస్ మెగా అనేటువంటి వివాదం మరణిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.